మీరందరూ మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇగో ఇవాళనైతే మడుగులు చేస్తున్నా. సంక్రాంతి పండుగ పిండి వంటలల్లా ఇలా మడుగులు చేస్తున్నా. ముందుగా అరిసెలు చేసిన, తర్వాత సకినాలు చేసిన, ఇలా మడుగులు చేస్తున్నా. ఈ 3 కిలోల బియ్యానికి 3/4 కిలో శనగపప్పు పోసిన, కిలోకు 1/4 కిలో చొప్పున పోసిన. ఇగో ఇటువంటి 3 ఎల్లిగడ్డలు తీసుకున్నా. ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్నా. ఇలా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని 3 చెంచాల జీలకర్ర వేస్తాను. జీలకర్ర ఎల్లిగడ్డ దంచేసి 3 చెంచాల జీలకర్ర వేసిన. జీలకర్ర ఎల్లిగడ్డ వేసుకుంటే కమ్మగా ఉంటాయి మడుగులు. నేను కిలోకు 1/4 కిలో చొప్పునే పోసిన. ఎక్కువ కూడా పోయచ్చు, కానీ కాకపోతే మనం కాల్చినాక బొంగిస్తాయి, కానీ తర్వాత మనం తిన్నా కొద్దీ అవి మెత్తగా ఉంటాయి, మెత్తబడిపోతాయి అన్నట్టు మడుగులు. మనం బియ్యానికి కరెక్ట్ శనగపప్పు పోసుకుంటేనే ఇంకా కరకరలు ఆడుతుంది. జీలకర్ర ఎల్లిగడ్డ ఇంత ఉప్పు వేసి మెత్తగా పట్టుకొచ్చిన. ఇప్పుడు ఇంట్లో కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని దీన్ని మంచిగా కలగలుపుకోవాలి. ఇలా అడోటి ఇడోటి ఎల్లిపాయ దంగలేదు. ఓ జాలి తీసుకొని జాలిలో వడపోసుకోవాలి. వడపోసుకొని ఈ నీళ్ళే పోసుకోవాలి మనం మడుగులల్లో. ఇట్లనే డైరెక్ట్ వేసుకుంటే ఈ పిప్పి అంతా తట్టుకొని మడుగుల పావులకి వెళ్ళి తట్టుకుంటుంది. మంచిగా ఈ పిప్పి తీసుకొని ఇది మనం ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాని పప్పుసారు కూరలు చేసుకున్నప్పుడు మంచిగా అక్కరకత్త దీన్ని పడేసుకోవద్దు. పక్కా పెట్టుకుంటాను. ఇప్పుడు కారపొడి ఎత్తాను ఇంట్లో. ఇగో ఈ చెంచాతోని నేను 4 చెంచాల కారపొడి ఎత్తాను. కొద్దిగా ఎక్కువ వేసుకున్నట్టు ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే సరిపోతుంది. కొద్దిగా ఇది కారమే ఉంటుంది, కారం తక్కువ వేసుకుంటాం మేము. ఉప్పు ఈ చెంచాతోని 3 చెంచాల ఉప్పు ఎత్తాను. తక్కువ ఉంటే దబ్బర కలిపినాక, తక్కువ ఉంటే ఇంకో కొద్దిగా వెనక చీరి కలుపుకోవచ్చు. కొద్దిగా అంతా పసుపు ఎత్తాను. ఉప్పు అయితే కొంచెం తక్కువనే వేసిన, తర్వాత కలిపినాక చూసి మళ్ళీ కలుపుకోవచ్చు. దీన్ని మొత్తం ఇట్లా కలగలుపుకోవాలి. కలగలుపుకున్నాక జీలకర్ర ఎల్లిగడ్డ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. నీళ్ళు పోస్తున్నా. దీన్ని మళ్ళీ ఒకసారి కలగలుపుకోవాలి. కొంచెం వేడి నీళ్ళే పోసి కలుపుకోవాలి. పిండి మడుగులు మంచిగా వస్తాయి. ఇప్పుడు జీలకర్ర ఎల్లిగడ్డ నీళ్ళు పోసి కలిపినా కదా, మొత్తం కలిపినా కదా, ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్ళు పోసుకోవద్దు, దొరక అవుతుంది పిండి. ఇట్లా వేడి నీళ్ళు కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి. ఉప్పు కూడా కరెక్టే సరిపోతుంది. ఎందుకంటే నేను జీలకర్ర ఎల్లిగడ్డ అది దంచుకొచ్చేటప్పుడు అందులో చెంచాలంతా ఉప్పు వేసి దంచిన. ఆ చెంచాడుని 3 చెంచాలు 4 చెంచాల ఉప్పు సరిపడుతుంది దీనికి. ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా తీసుకుంటా దానికి కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటా మనం మడుగులు పోసుకోవాలి. ఇగో ఇసోటి గుడ్డలు ఉంటే ఇగో దీంట్లో మంచిగా ముడి కట్టుకొని ఓ ప్లేటు తీసుకొని ఒకటి చిన్నపాటిది ప్లేట్ తీసుకోవాలి. పెద్దవి తీసుకుంటే ఎంత ప్లేట్ ఉంటే అంతే మడగప్పాలు పోయేవాళ్ళు చెత్తది. మనం పెద్దగా వస్తాయి అన్నట్టు. మామూలుగా మంచిగా గుండగా రౌండ్గా రావాలంటే ఇంత సైజు తీసుకోవాలి. ఇది వరకు కొట్టి కట్టిన నేను నీళ్ళ పైన చేసి పచ్చిగుడ్డ ఈ పిండి మీద ఇట్లా కప్పుకోవాలి. ఎందుకంటే ఇది శనగపిండి కదా, శనగపిండి బియ్యం పిండి కాబట్టి గాడుపు కలిగిన కొద్దీ మీద పక్కు పడుతుంది. ఈ పక్కు కట్టి మనం మడుగులు చేసినప్పుడు గట్టిగా పిసికిన కొద్దీ ఇబ్బంది అవుతుంది. వెంటనే ఇటు పక్కకు తీసుకొని కొద్దిగా లూజు చేసుకొని మడుగుల పావులలో పెట్టుకోవాలి. నీళ్ళ పైన చేసుకోవాలి. నీళ్ళ పైన వేసుకొని నూనె పెట్టిన కాలింది దీని ఎంపి పోసుకోవాలి.
కాల్చుకోవాలి. కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి. మంచిగా ఉంటాయి, కరకరలు ఆడుతాయి. ఇక అన్నిట్లనే కాల్చుకోవాలి. రెండో వాయి కూడా కాలుతున్నాయి. మళ్ళీ ఒక వాయి ఎత్తాను. నీళ్ళ పాన చేసుకుంటే వేయాలి, లేకుంటే ఇవి రాలే ఈ ముక్కుట్ల. అమ్మాయిలో దాచిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి పట్టించుకుంటారు కదండి. ఎక్కడ గిర్ని కాడ ఈ మడుగులల్లా దాల్చిన చెక్క ఎట్లుంటుంది ఇక. ఇవాళ నేను చూసిన పట్టించే కాడ దాల్చిన చెక్క లవంగాలు అంటే సరే అటో ఇటో వేసుకోవచ్చు. కానీ మరీ దాల్చిన చెక్క వేసుకొని మడుగులు చేసుకోవాలంటే ఎంత కొత్తగానే ఉంటారు. ఇట్లా నిమ్మలంగా మంట మీద కాల్చుకోవాలి. మడుగులు బాగా మంట మీద కాల్చుకుంటే తొందరగా నల్లబడతాయి, లోపల మెత్తగా ఉంటాయి, ఉడకాయి. మంట మాత్రం కొద్దిగా మామూలుగానే ఉండాలి. మడుగులు అయితే అయిపోయినాయి. మీరు కూడా చేసుకొని అమ్మ చేసిన మడుగులు మీకు నచ్చేది మరి